ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వైపు ప్రయాణిస్తున్న వేళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో 10 ఆర్థిక సూత్రాలపై మాట్లాడడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు విశాఖ వాసులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఆర్థికంగా కూడా ఈ నష్టం వైపు ప్రయాణిస్తున్న ఈ తరుణంలో గోల్డ్ కొనొద్దని, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ని వినియోగించాలని, గ్యాస్ని కూడా తగ్గించుకోవాలని ఇట్లాంటి కొన్ని సూచనలు కూడా చేశారు. అండ్ వర్క్ పరంగా కూడా గతంలో కోవిడ్ తరహాలో వర్క్ హోమ్ లాంటివి ప్రవేశపెడితే కొంచెం ఇంధన ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, దుబారా ఖర్చులు వద్దంటున్నారు. ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాల మీద మాట్లాడడం జరిగింది. దీని మీద మీరేం చెప్తారు? గోల్డ్ అనేదండి, గోల్డ్ ప్రధానంగా అవసరాన్ని బట్టి కొంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే 2025 జనవరి నుంచి మనం చూసుకుంటే ప్రజెంట్ ఆ రోజు 2020 జనవరిలో అయితే 7,000 ఉన్న గ్రాము ప్రజెంట్ ఏమని 15,800 16,000 కూడా దాటిపోయిన సందర్భం జనవరికి ఒక 1 ఇయర్లో. అలాంటిది మోడీ గారు చెప్పిన దానిలో ఏంటంటే ఇప్పుడు మోడీ గారు బంగారం కొనడం వల్ల జిఎస్టీ కూడా 3% స్టేట్ గవర్నమెంట్కి రూపాయన్నర, సెంట్రల్ గవర్నమెంట్ రూపాయన్నర జిఎస్టీ కూడా వస్తుంది. కానీ ఆయన కొనొద్దంటే ఆయన మాటలు వింటారా లేదా అని పక్కన పెడితే విదేశాలకు మాత్రం ఈ బంగారం ఎక్కడైతే తయారవుతుందో అక్కడ మనం దిగుమతి ఎక్కడి నుంచి అయితే చేసుకుంటున్నామో అక్కడ వాళ్ళకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ షాపులు అయితే మూసిరు కదా, ఇక్కడ బంగారం కొనొద్దని ప్రధానమంత్రి చెప్పినంత మాత్రాన్ని షాపులు మూసుకోరు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు కొంటారు. ఇప్పుడు ఇటీవల ఎలక్షన్ జరిగిన దాని గురించి కూడా 5 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగిన దాని గురించి కూడా వాళ్ళు తమిళనాడులో అయితే సపోజ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ మేనిఫెస్టోలో విజయ్ గారు పెట్టింది ఏంటంటే ఒక్కొక్క పేద కుటుంబానికి పెళ్లి చేసుకున్న పేద కుటుంబానికి 8 గ్రాములు బంగారం ఇస్తానని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇలాంటి ఏంటంటే అన్నీ కూడా అవసరం ఉంటే కొంటారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే జనవరి వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెళ్ళిపోయారు. గ్రాము 20,000కి వెళ్ళిపోతుందంటే తాకట్లు పెట్టి మరీ వెళ్ళిపోయారు. బ్యాంకులో లోన్లు తీసుకుని గోల్డ్ కొనడానికి వెళ్ళిపోయారు. షాపులను తెగబడ్డారు. కాయిన్స్ కూడా లేవు ఆ రోజు. కాయిన్స్ కోసం అయితే వారం రోజుల వరకు ఆగాలన్నానంటే ఆ రోజు చాలా కష్టమైపోయింది. వైజాగ్లో షాపులన్నీ కూడా ఎక్కడ కూడా బ్లాక్ అయిపోయి. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే కొద్దిగా మళ్ళీ తగ్గింది. ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఉన్న స్కామర్లు, గోల్డ్ స్కామర్లు కూడా పాత్ర కొంత ఉంది ఇందులో. ఎందుకంటే అలా రేజ్ చేసుకొని వాళ్ళు డిపాజిట్ అయితే చేస్తారు, వాళ్ళకు కొంత హామీ ఉంటుంది. డీమాట్ అకౌంట్ ద్వారా కూడా వాళ్ళు ఏంటంటే గోల్డ్ని రేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. దడేలు మనం అక్కడ అమ్మేసుకొని కిందకి డౌన్ చేసుకొచ్చారు. ఈ రోజు అయితే 13,945 రూపాయలు ఈరోజు గోల్డ్ గ్రాము. 22 క్యారెట్ చెప్తాను, 24 ఎందుకంటే మన బిస్కెట్ దొరకదు కాబట్టి 22 క్యారెట్ ఈరోజు 13,945 రూపాయలు ఉంది ఒక గ్రామ్ బంగారం. అయితే గోల్డ్ కొనాలా లేదా అన్నది జనాలు మాత్రం, ప్రధానమంత్రి కాదు ఎవరు చెప్పినా సరే వాళ్ళకి అవసరం ఉంటే మాత్రం కొనుక్కుంటారు. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. భూములు కానీ బంగారం కానీ ఏదైనా ఆస్తి కొనుక్కోవాలన్నా సరే వాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు కొంటారు. అలాగే విదేశీ పర్యటనల కోసం కూడా చెప్పినప్పుడు ఏంటంటే అవసరాన్ని మంచి వెళ్తారు. అలాగే ఇప్పుడు మనకు కొద్ది క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ ఏంటంటే డెస్టినేషన్ అంటే ఎక్కువ విదేశాలు వెళ్ళకూడదని, లేకపోతే మనకి అంటే కొన్ని వెహికల్స్ ఫ్యూయల్ వాడుతున్న వెహికల్స్ మానేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడాలనే పిలుపునిచ్చిన దానికి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. సపోజ్ విశాఖపట్నంలో జీవీఎంసీలోనేమో ఎలక్ట్రానిక్ వెహికల్స్ 12 లక్షల రూపాయలు ఎట్టి కొన్నారు. కారు కొన్నారు, 4-వీలర్ కొన్నారు. 5 లక్షల రూపాయల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ బ్యాటరీ పనిచేయడం మానేసి కారు అసలు నడలేని పరిస్థితి ఉంది. పూర్తిగా 5 లక్షలు అంట, 12 లక్షల రూపాయలు ఎట్టి కారు కొనుక్కుంటే ఎలక్ట్రానిక్ వెహికల్ 4-వీలరు 5 సంవత్సరాల తర్వాత ఆ బ్యాటరీ మొత్తం డిస్మాంటిల్ అయిపోతుంది. 5 లక్షలు పెట్టుబడి పెట్టాలంట. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు జనాలు ఏంటంటే ఎవరికి నచ్చింది అలా కొనుక్కుంటారు. ఎలక్ట్రానిక్ వెహికలే వాడండి, సోలారే పెట్టుకోండి, లేకపోతే ఇంకోటి గ్యాస్ లేకపోతే మరి అక్కడ గ్యాస్ అందరికి అలవాటు చేసింది వీలే కదా. కట్టెల పొయ్యిలు తీసేయండి, కట్టెల పొయ్యి గాలి గొట్టాలతో ఊదడం వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చేస్తుందని చేస్తాను. అందరికీ ఇంటింటికి గ్యాసు మేము ఇస్తాము, దీపం పథకం ఇస్తాము అని చేసిన ప్రభుత్వాలు ఎక్కడ పడితే అక్కడ డయాసుల మీద ఇంటింటికి గ్యాస్ అని చెప్పేసి ఎమ్మెల్యే స్థాయికి అందరూ కూడా ఆ రోజు చెప్పారు. అప్పుడు పూర్తిగా కిరసనాయిలు కూడా రేషన్ డిపోల ద్వారా కిరసనాయిలు కూడా ఇచ్చేవారు ఆ కట్టెల పొయ్యిని వెలిగించుకోవడానికి. ఆ కిరోసిన్ కూడా లేదు ఇప్పుడు. మళ్ళీ కిరోసిన్ సప్లై చేస్తే కట్టెల పొయ్యిలు వాడతారు. కట్టెల పొయ్యిలు వాడడానికి ముట్టించుకోవడానికి కిరోసినే లేదు మరి డిపోల్లోనే. మరి పెట్రోల్ అయితే రేట్ ఎక్కువగా ఉంది. అందువల్ల ఏంటంటే మీరు గ్యాస్ తగ్గించండి, పెట్రోల్ తగ్గించండి అది ఇది అని అంటే మాత్రం ఇక్కడ
ప్రభుత్వం దాని ప్రత్యామ్నాయం కూడా చూపించాలి. ఇప్పుడు ప్రజలు మళ్ళీ కృష్ణాలు మళ్ళీ అక్కడ వినియోగించడానికి మళ్ళీ కృష్ణాలు కూడా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి మరి ప్రభుత్వం. ఆ విధంగా ఏంటంటే అన్ని విధాలుగా కూడా ఏదైనా ఒక ప్రధానమంత్రి స్థాయిలో చేసి చెప్పినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా కూడా ఆయన అన్ని అవకాశాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, స్థానికంగా కలెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి నేపథ్యాన్ని వీళ్ళందరికీ చెప్పి అప్పుడు దాని నిర్ణయం తీసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. అదే ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఎలక్షన్ మన రీసెంట్గా 5 రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. సో అప్పుడు ఈ 10 సూత్రాల మీద ఇంపార్టెంట్ టాపిక్ మీద అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ఆల్రెడీ ప్రభుత్వాలు ఏర్పాటు అయిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ పర్యటన వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ రిజల్ట్ దీని మీద మాట్లాడడం కనుక దీనికి ఏమైనా దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎలక్షన్ అంటే ఇది ఒక విధంగా అంటే ఎలక్షన్ స్టంట్ అని చెప్పలేము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎలక్షన్లోనే ఎక్కువ మెజారిటీ బీజేపీ గెలుచుకోవడం జరిగింది. తమిళనాడులో మాత్రం బీజేపీని నమ్మలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పార్టీని గెలిపించాలని చేయాలని పార్టీని మార్పించుకోవాలని ఆ లోకల్గా ఉన్నవాళ్ళు తప్ప వాళ్ళు వేరే రకంగా డిఫరెంట్గా ఉంటుంది. తమిళనాడు ఓటర్ల తీర్పు డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఈ బంగారం గురించి కానీ ఎలక్షన్ గురించి కానీ అంటే అది దానికి ఇది మనకి మ్యాథ్స్ అవ్వకపోయినా కూడా అది దాన్ని వేరే కోణంలో చూడవచ్చు. కానీ ఇది వేరువేరుగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేసి చూడడమే. మరి మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సో వారి మాట అడిగి తెలుసుకుని పేరు చేద్దాం. సార్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సో నిన్న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలో కొంచెం కీలకమైన వ్యాఖ్యలు మాట్లాడారు. 10 సూత్రాలు చెప్పారు. గోల్డ్ కొనద్దు 1 year వరకనే, గ్యాస్ వినియోగం తగ్గించాలని, డీజిల్ చాలా ఇబ్బంది పరిస్థితి, ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలని, ఆర్థిక మాధ్యమం ప్రపంచం వెళ్తున్న ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం కొంచెం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చలు జారీ చేసింది. దీని వెనక ఉన్న మర్మం ఏమంటారు? మర్మం అంటే ఇదే, ఆయన ఏదైనా చెప్పాడంటే ముందు చూపుతోటి చెప్తాడు. మనకు అన్ని అవగాహన అవ్వవు కదా. ఆయన చెప్పాడు అంటే అది జరుగుద్ది, అది అట్లా చేయాల్సిందే. మన ప్రధానిగా అతను ఏం చెప్పినా సరే మనం మంచి కోసమే చెప్తాడు కాబట్టి మనం అది చెయ్యాలి, తగ్గించుకోవాలి. 100 చేయాల్సింది 50 చేస్తాం, 50 చేయాల్సింది 25 చేద్దాం. అట్లా చేస్తే ప్రధాని చెప్పినట్టు మన దేశం మంచి అభివృద్ధి చెందుద్ది. మనం కాన్ఫిడెంట్గా నిలబడటానికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నారుగా ఇతర దేశాల నుంచి మనం డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మన మాన్యాన్ని వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మనం దాన్ని తగ్గించుకుంటే, ఇప్పుడు గోల్డ్ తిండికి ఏం కదా, ప్రాణాలేం పోవు కదా గోల్డ్ కొనకపోతే. అందువల్ల తగ్గించుకుంటే మంచిదే కదా. డబ్బునోడు లేనోడు వెళ్ళిపోయే నెలకింత కడుతున్నా అని చెప్పి బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవటమే కదా. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయలేడు కదా. అది మంచిది. మోడీ గారు చెప్పింది అది కరెక్ట్. అంటే ఎలక్షన్ ఇటీవల 5 రాష్ట్ర ఎన్నికలు అయ్యాయి సార్, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆఫ్టర్ రిజల్ట్ ఎందుకు మాట్లాడలేదు? సంబంధం ఏం లేదు, దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఎప్పుడు ఏది చెప్పాలో అది చెప్తున్నాడు ఆయన. ప్రతిదీ అట్లాగే చెప్తున్నాడు. ఎప్పుడే చెప్పాలో అదే చెప్తున్నాడు. అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పొచ్చు కదా, ఎలక్షన్ తర్వాత చెప్పచ్చు కదా. ఆయిల్ పెంచుతా అన్నారు, ఏం పెరగలేదు కదా. ఒకవేళ పెరిగితే పెరుగుద్ది. మనం ఇదైతేనే కదా, ఆయన జేబులో ఏం పెట్టడం. మనం చేయాల్సిందే, మన కోసమే చెప్తున్నాడు. అది మనం నమ్మాలి. ఇన్ని సంవత్సరాలు నమ్మలేదా? ఇప్పుడు ఇది నమ్మాలి. ఎందుకంటే మనకు ఎదురుగా ప్రతిదీ కనిపిస్తుంది. అందుకే మోడీ ఏది చెప్పినా అది కరెక్టే, మనం ఫాలో అవుతాం. మొత్తానికి మనం చూసిన ప్రకారంగా ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ఆ 10 సూత్రాలు అమలు చేయడం ద్వారా ఆర్థిక మాంద్యమంలో చిక్కుకుపోకుండా ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు ప్రయాణిస్తున్న ఈ వేళలో దేశ ప్రధాని చేసిన ఆ వ్యాఖ్యలు కూడా చర్చకి దారితీస్తుంది. మరోవైపు ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు దుబారా ఖర్చులు కాకుండా, వేస్టేజ్ ఖర్చులు కాకుండా ఇట్లాంటి సేవింగ్ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరలే సెట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన దేశం అభివృద్ధి వైపు చూస్తున్న ఈ తరుణంలో దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు అందరూ దీన్ని పాటిస్తే ఖచ్చితంగా దేశం అభివృద్ధి వైపు నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశాఖవాసులు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.